మామిడి పండుతో జ్యూస్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా మామిడికాయని పీలర్తో ఈ విధంగా తొక్క అనేటువంటిది తీసుకోవాలి. పూర్తిగా ఈ విధంగా తొక్క అనేటువంటిది తీసివేసి దీన్ని స్లైసులుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవడం వలన మనకి మిక్సీలో వేసినప్పుడు ఇవి చాలా స్మూత్గా కూడా ఉంటుంది, త్వరగా బ్లెండ్ అవుతుంది. మనం ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని ఈ పూర్తిగా కట్ చేసినటువంటి మామిడి పండుని ఈ విధంగా రెడీ అయినటువంటి ముక్కల్ని ఒక బౌల్లో తీసుకుని వీటిని మిక్సీ జార్లోకి ఈ విధంగా డిప్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని మొదటగా దీంట్లో మిక్సీ జార్లో వేసుకుని తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో చల్లటి పాలు ఏవైతే ఉంటాయో ఆ చల్లటి పాలని దీంట్లో సరిపడినంత వరకు వేసుకోవాలి. మనకి ఎంత కొలతలో కావాలో అంత కొలతలో ఇవి తీసుకోవాలన్నమాట. తరువాత ఏవైతే ఈ పాలు తీసుకున్నామో, మామిడి పండు తీసుకున్నామో దీనికి సరిపడేటువంటి షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే షుగర్ కావాలో అంత షుగర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి జార్లో బ్లెండ్ చేయాలి. ఎంత బ్లెండ్ చేయాలి అంటే దానిలో ఉన్నటువంటి మామిడి పండులో ఉన్నటువంటి రుచి ఈ జ్యూస్లో రావడానికి మినిమం ఒక 2 మినిట్స్ అనేది పడుతుంది. ఈ 2 మినిట్స్ కూడా దీన్ని బాగా హై అండ్ లోలో బ్లెండ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా పూర్తిగా కలిసే వరకు కూడా మనం దీన్ని బ్లెండ్ చేయాలి. అలా బ్లెండ్ చేస్తున్నప్పుడు దానిలో ఫ్లఫీనెస్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు గ్లాసులోకి తీసుకుందాం, చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ విధంగా మనకి చాలా థిక్గా మామిడి పండు జ్యూసు ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చినటువంటి దానిపైన వెనీలా ఐస్ క్రీము కొద్దిగా వేసుకుంటే ఎంత బాగుంటుందో. దాంతోపాటు మామిడి ముక్కలు కోసినటువంటివి కూడా దీని మీద గార్నిష్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడడానికి కూడా అదేవిధంగా తాగుతున్నప్పుడు ఆ మామిడి పండు తింటుంటే మనకి ఒరిజినల్గా ఉంటుంది. అబ్బా, ఈ వేసవికాలంలో ఇలాంటి మామిడి పండు జ్యూస్ తాగాలే కానీ ప్రపంచాన్ని మర్చిపోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.